నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట నాకు. ఏంటంటే మీరు మంచి, చెడు చెప్పారు. అండ్ ఇంకొకటేంటంటే స్పెసిఫిక్‌గా టైం అనేది కూడా చెప్పారు. సో, ఈ మంచి, చెడు స్పెసిఫిక్‌గా టైం అనేది కోరుకునేటప్పుడు ఎలా కోరుకోవాలి? అసలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మేము కోరుకుంటున్నాం కానీ మాకు రావట్లేదు. మేము కోరుకుంటున్నాం కానీ మాకు రావట్లేదు. దీనికంటే ముఖ్యంగా భగవంతుడిని నమ్ముతాం కదా! 100% భగవంతుడినే కోరుకుంటాం. అయితే ఇక్కడ భగవంతుడు అంటే ఎవరైనా చూసారా? ఎవరికైనా తెలుసా? ఓకే. ఇక్కడ భగవంతుడు అనంటే యూనివర్స్‌నే మనం భగవంతుడిగా అనుకుంటున్నాం. అంటే మన మనుషులు సాధించలేని కొన్ని అతీతమైన శక్తులున్నాయి. ఆ శక్తికే భగవంతుడు పేరు పెట్టుకొని, ఆ భగవంతుడినే కొంతమంది క్రైస్ట్ గాని, కొంతమంది అల్లా గాని, కొంతమంది కృష్ణ, రామ అని రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం కదా! అవును. సో, ఆయన్ని నివేదించుకునేటప్పుడు మనం ఇది కోరుకుంటాం. నాకిలా కావాలి, నాకు మంచి జాబ్ రావాలి, మంచి జీవితం కావాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అని దండం పెట్టుకుంటాం. యూజువల్‌గా జరిగేది అదే. అయితే ఇక్కడ మీరు కోరుకునేటప్పుడే మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అంటే నీవనుకుంటున్న మంచి ఏంటి అని. ఆ! నీవు అనుకుంటున్న మంచి ఏంటి? ఎప్పటికి కావాలి? నువ్వు ఒక కారు కొనుక్కోవాలనుకున్నావనుకో, ఏ కారు కొనుక్కోవాలనుకుంటున్నావు? ఏ కలర్ కొనుక్కోవాలనుకుంటున్నావు? ఓకే. ఎప్పటికి కొనుక్కోవాలనుకుంటున్నావు? ఇవన్నీ కూడా నీకు తెలియాలి. నువ్వు పర్టిక్యులర్‌గా నాకిది కావాలి, ఈ టైంకి కావాలి, ఈ కలర్ కావాలి అని అనుకుని నేనిది కొనుక్కుంటానన్న పూర్తి నమ్మకంతో ఉండాలి. కావాలంటే చూడు ఒక సంవత్సరంలో నేను కొంటాను అని నమ్మకంగా ఉంటే సంవత్సరంలో కొంటారమ్మా. మన నమ్మకం ఉండాలి. అయితే ఇక్కడ మంచి, మంచి, మంచి అని నువ్వు ఎన్నాళ్ళు మంచి అంటే అన్నాళ్ళు నీకది జరగదు. నేను కోరుకుంటానే ఉన్నాను కానీ నాకు జరగలేదు అని అనుకుంటారు గానీ నీకు ఒక కోరిక క్లారిటీ లేదు. దీనికి ఒక చాలా కథ చెబుతాను నీకు. అవును. ఫన్నీ స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నారట దేవుడికి బాగా తపస్సు చేద్దాము. తపస్సు చేసి మన దేవుడి దగ్గర మనకు కావాల్సినవన్నీ అడుగుదాము అని అనుకున్నారట. హ్మ్. అనుకుంటే చేశారట. ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక ఫ్రెండ్‌ని ఫస్ట్ వ్యక్తి దగ్గరికెళ్ళి అడిగాడట. నాయనా ఏంటి నీ కోరిక అని. అంటే స్వామి నాకు అందరూ డబ్బులివ్వాలి అని అన్నారట. అనంటే ఓకే తదాస్తు అన్నారట. తర్వాత రెండో వ్యక్తి అన్నారట. నీకేం కోరిక నాయనా అని అంటే గనక నేను అందరికీ డబ్బులు ఇచ్చే విధంగా నేను ఉండాలి అని అన్నాడట. అయిపోయిందా? ఆ తర్వాత గిర్రా గిర్రా రీలు తిరిగిన తర్వాత ఏమయ్యిందంటే అక్కడ మొదటగా వ్యక్తి బిచ్చగాడయ్యాడు. ఎందుకంటే అందరూ డబ్బులు ఇస్తున్నారు. సో అందరూ డబ్బులు ఇచ్చే విధంగా అయిపోయింది. ఇక్కడ అందరికీ డబ్బులు ఇచ్చే ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. అంటే ఇక్కడ కోరిక బలమైనది అయి ఉండి ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. సో డబ్బులు కావాలి అని అనుకున్నాడు. కావాలి కానీ ఏ విధంగా కావాలి అనేది ఆయన చెప్పాలి. క్లారిటీ లేదు తనకి. దానివల్ల బిచ్చగాడయ్యాడు. ఈయన నేను ఇచ్చేటట్టు ఉండాలి అని అంటే ఆటోమేటిక్ గా ఎవరివ్వగలుగుతారు? కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు. అంటే డబ్బుకి ఇంకా కొరత లేకుండా ఆయన ఉన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. మన కోరిక ఏదో ఒకటి కోరుకోవటం కాదు. కోరిక బలమైనదై ఉండాలి. అది ఏదై ఉండాలి అనేది కూడా తెలిసి ఉండాలి. దానికి తోడు పలానా టైంకి అయి ఉండాలి అనేది కూడా కోరుకోవాలి. అంటే టైంని కూడా మనం పెట్టుకోవాలి. ఖచ్చితంగా. సో పలానా టైంకి నేను 2023లో ఉన్నాను. 2025 కల్లా నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? ఓకే. ఏ ఇల్లు? అపార్ట్మెంట్లోనా? ఇండివిజువల్ హౌసా? ఓకే. ఎన్ని ఫ్లోర్స్? ఏ ఫ్లోర్స్ తీసుకుంటా? డూప్లెక్సా? నార్మల్గా రెంటెడ్ పర్పస్గా తీసుకునేవా? 2 ఫ్లోర్సా? 3 ఫ్లోర్సా? ఓకే. నీ కార్ పార్కింగ్ ఉండాలి. ఇవన్నీ నువ్వు అనుకోవాలి. నీ ఊహల్లోనే కట్టాలి ముందు. దాన్ని నమ్మాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. సో చాలా మందికి జరిగిందమ్మా. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాను. నేను ఎంతగా నమ్ముతానో నమ్మినవన్నీ కూడా జరిగాయి. నేను ఖచ్చితంగా నమ్ముతాను. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదం నాకు తెలియదేమో కానీ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని అలాగే పెంచారు. మంచి కోరుకో మంచే జరుగుతుంది, మంచి కోరుకో మంచే జరుగుతుంది. ఏం కావాలో కోరుకున్నప్పుడు మంచిగా ఆలోచించి కోరుకో. ఏదో ఒకటి కోరుకోకు, ఏం కావాలో కోరుకో. ఇలా చెబుతానే మమ్మల్ని పెంచారు. దానివల్ల చిన్నప్పటి నుంచి కూడా మేము దేవుడికి భగవంతుడు మనం అన్నట్టు యూనివర్సే మనకు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడిని కోరుకున్నప్పుడు అదే విధంగా కోరుకుంటాను. అది ఎప్పుడూ నెరవేరుతూనే ఉంది. సో అదొక అద్భుతమైన విషయం. నిజంగా నమ్మితే అవుతుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ ఉంటది? అడ్రస్ చెప్పండి మేము వెళ్తాము అని. సో నమ్మకం అమ్మ. లా ఆఫ్ గ్రావిటీ ఉందని నమ్మావా?
ఖచ్చితంగా అది మనకి కదా మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని ఎందుకు నమ్ము? టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నమ్మడానికి జనాలకి ఒక చిన్న డౌట్. అవును ఇక్కడ ఏంటంటే మనకి టైం ప్రాసెస్ అనేది ఉంది. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీ అంటే మనకి ఇలా వేస్తే అర్థమైపోతుంది. కానీ ఈ అట్రాక్షన్ అనేది ఇంత టైం ఉంటది, మనం ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఎవరికి అది ఎక్కదన్నమాట. అదే చెప్పాను కదమ్మా, ఓపిక పేషెన్స్. ఓపిక లేకపోవటం. బ్యాంబూ ట్రీకే 5 సంవత్సరాలు పట్టిందంటే మనకి ఇమీడియట్ గా కావాలి అని అంటే ఎలా వస్తుంది? సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. రైట్ టైంలో రైట్ థింగ్స్ వస్తాయి Yes, మనకి. కానీ ఆ exactly. రైట్ టైం ఏంటి అని మనం డిసైడ్ చేసుకుని దానికి యాక్షన్స్ కూడా ఉండాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అవ్వదు కదా. దానికి నువ్వు కాపాడాలి, కాపాడడానికి నీ చేతులు అడ్డు పెట్టాలి, గాలిలో ఉన్నా సరే వెలగడానికి. అంటే నీ యాక్షన్స్ కూడా దానికి సమానంగా ఉంటేనే సో అది నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టుగా వస్తుంది. లేకపోతే నమ్మకం లేని చోట ఏది కూడా ఏది పనిచేయదు. నిజంగా. సో ఈ విధంగా మనం ఎప్పుడూ కోరికని బలమైనదై ఉండాలి, ఒక టైం బాండింగ్ పెట్టుకునేది ఉండాలి, క్లారిటీ తోటి ఉండాలి. నువ్వు కోరుకున్నది ఏంటి? నువ్వు చెప్పమ్మా, నీకేం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత నువ్వేం ఇప్పుడు నాకు ఒక కోరుకుంటున్నావు? క్లారిటీ వచ్చింది. ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఒక ఏమంటారు యాంకర్ పొజిషన్ లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఇంకా ఎదగలేదు. సో ఒక 1 year లో నేను ఈ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఏ పొజిషన్? ఒక సీనియర్ అంటే ఇప్పటిదాకా నన్ను జూనియర్ లాగా చూసారు. ఇప్పటి నుంచి ఒక సీనియర్ పొజిషన్ లో ఉండాలి. నేను కూడా మంచిగా సంపాదించాలి. ఎస్. ఎంత సంపాదించాలి? అమౌంట్ అయితే నువ్వు చెప్పొద్దు. కానీ నువ్వు కోరుకున్నప్పుడు నా ఇన్కమ్ పర్ యానం ఇంత లేదా పర్ మంత్ ఇంత ఉండాలి. సో ఇంత ఉండాలి. నా సీనియర్ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఎక్కడ? ఛానల్లోనా, టీవీ ఛానల్లోనా, లేదా ఇక్కడే యూట్యూబ్ ఛానల్లోనేనా, లేదా మీరు ఇంకా బెటర్ గా వెళ్ళాలి, బీబీసీలోకి వెళ్ళాలా? సో కోరుకోండి గట్టిగా. మీరు కోరుకున్న కోరిక గట్టిగా కోరుకుని పలానా టైంకి నేను అవ్వాలి. మ్యామ్ మీరు చెప్పినట్టు నేను ఇదే మనసులో అనుకుంటున్నా. మ్యామ్ ఇలా అంటే మ్యామ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో రేపటి నుంచి అంటే నేను ఇప్పటి నుంచి నా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను క్వశ్చనింగ్ ని చాలా చేంజ్ చేసుకుంటాను. అంటే ఇప్పటివరకు నేను చెప్పాను, చాలా విషయాలు నేను కోరుకున్నాను. కానీ ఇప్పటి నుంచి నాకు నేను కోరుకున్న విధానం అయితే చేంజ్ అవుతుంది. అది మీ వల్లే ఖచ్చితంగా. అండ్ చాలా అంటే నాకున్న డౌట్సే కాదు, మా ప్రేక్షకులు ఉన్న డౌట్స్ కూడా మీరు చాలా బాగా క్లియర్ చేశారు. ధన్యవాదాలు.